రైట్. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఫీల్డింగ్ చేస్తూ ఉండగా భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకునే క్రమంలో బలంగా నేలను తాకాడు. దీంతో అతడి కడుపు భాగానికి సంబంధించి తీవ్ర గాయమైంది. వెంటనే మైదానం వీడినటువంటి అతన్ని బీసీసీఐ వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. అయితే తాజాగా అతన్ని ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా రక్తస్రావం కావడంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మొన్న మ్యాచ్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. సో శ్రేయస్ అయ్యర్ వెనక్కి వెళ్తూ క్యాచ్ పట్టిన సందర్భంలో గాయం అయినటువంటి సందర్భం. సో ఆయనకి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఏమున్నాయి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఒక రకంగా పాపం శ్రేయస్ అయ్యర్కి అంటే ఇప్పుడిప్పుడే వ్యక్తిగతంగా ఎదుగుతున్నటువంటి, అలాగే టీమిండియా ఓడిఐ వైస్ కెప్టెన్ గా కూడా ఆయన పగ్గాలు అందుకున్నారు. ఆ తర్వాత సెకండ్ వన్డే ఆస్ట్రేలియా మ్యాచ్ లో చక్కగా హాఫ్ సెంచరీతో రాణించి మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. ఇక థర్డ్ వన్డేలో ఒక అద్భుతమైన కళ్ళు చెదిరే క్యాచ్ అయితే అందుకున్నాడు. కానీ ఆ డైవ్ కొట్టే సందర్భంలో ఆయన గాలిలో తేలి కింద పడటంతో పక్కటెముకలకు తీవ్రమైనటువంటి ఒక గాయాలు కావడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ కూడా రాలేదు. అప్పుడే అందరిలో ఒక రకమైనటువంటి అనుమానం వచ్చేసింది. ఆయన గాయపడ్డాడు. తర్వాత నెక్స్ట్ సిరీస్ కి అంటే అందుబాటులో ఉంటాడో లేనటువంటి ఆందోళన అయితే ఇటు అభిమానులు అయితే నెలకొంది. అన్నట్టుగానే ఆయన్ని ఆసుపత్రికి తీసుకుపోవడం, అయితే ఆసుపత్రిలో తర్వాత అంతర్గతంగా కొంత రక్తస్రావం ఏర్పడుతున్నటువంటి ఒక దాంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అనేటటువంటి తీసుకున్నట్టుగా బీసీఎస్ఐ అయితే చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక సిరీస్ కి ఆ తర్వాత 2020 సిరీస్ ఉంది ఆస్ట్రేలియాతోనే, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఉంది, ఆ తర్వాత ఇటు కొన్ని దేశీయ మ్యాచ్లు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు అతనైతే కోలుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటికైతే అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఒక సిరీస్ లో అయితే మాత్రం శ్రేయస్ అయ్యర్ ఒక మంచి బ్యాట్స్మెన్ టీమిండియా తరఫున ఒక రకమైన ఈ సిరీస్ కి నెక్స్ట్ సిరీస్ కి సౌత్ ఆఫ్రికా సిరీస్ కావచ్చు, 2020 సిరీస్ కావచ్చు, ఒక నాణ్యమైనటువంటి ఒక బ్యాట్స్మెన్ ని ఈ యొక్క సిరీస్ లెక్క దూరం చేసుకోవడం ఉన్నటువంటిది కొద్దిగా దురదృష్టకరమే. ఆటగాళ్లకు ఈ కామన్ అంటే మైదానంలో గాయపడడం, ఆసుపత్రి పాలవడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి కోలుకోవడం. ఎందుకంటే రిషబ్ పంత్ను కూడా చూసాం మనం. రిషబ్ పంత్ కూడా గాయపడి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దేశీయ మ్యాచ్లకి అతను ఫిట్నెస్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆ తర్వాత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా, ట్రీట్మెంట్ పొందిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి విశ్రాంతి తీసుకునే నేపథ్యంలో మళ్ళీ తిరిగి జట్టులోకి రావాలంటే ఈ యొక్క నిబంధనలు అంటే బీసీసీఐ నిబంధనల ప్రకారంగా మళ్ళీ ఫిట్నెస్ పరీక్షకు నెగ్గాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఫిట్నెస్ సాధిస్తేనే తర్వాత సిరీస్లకు కానీ మ్యాచ్లకు కానీ బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఏ ఆటగాడైనా సరే క్రికెట్ లో తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తిరిగి మళ్ళీ ఫిట్నెస్ ఇటు ఆరోగ్యం నుంచి కోలుకోవాలి, గాయం మానాలి, ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఫిట్నెస్ సాధించి మళ్ళీ తిరిగి జట్టులోకి రావాలి. అంటే ఈ యొక్క తతంగా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా అతనికి అది అంటే అద్భుతమైన క్యాచ్ పడడంతో అందరూ హర్షించారు. కానీ అతను గాయపడడం మాత్రం ఒక రకంగా దురదృష్టకరంగానే భావించాలి. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.